దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని హైకమాండ్ కొన్ని హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో చాలా ఆదరణ ఉంది, అధికారంలోకి తీసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు పరిపాలన తీరు బాలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తీరు పైన హైకమాండ్ మండిపడ్డట్టు కూడా కనబెడతా ఉంది. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీర్ఘ ఆలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. మంత్రుల్ని ఈ విధంగా వదిలేయడం వల్ల తన పదవికే విసర్చిందనే విధంగా భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే మంత్రుల మధ్య ఘర్షణ వస్తా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద పడ్డదనే విధంగా ట్రోల్ చేస్తున్న విషయాలైతే మనమైతే చూస్తా ఉన్నాము. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం తన దగ్గర పిలిచి ఏ విధంగా ఉంది, అసలు ఎటువంటి పథకాలు అందిస్తా ఉన్నారు అంటూ అధిష్టానం అయితే అడగడం అయితే జరిగింది. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కొంతవరకు సమాధానం ఇచ్చినప్పటికీ మీ తీరు బాగాలేదు, మార్చుకోవండి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కొంతవరకు హెచ్చరించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. తాను ఏదైతే మంచిగా ఉండడం వల్ల తనకే ఎసరొస్తా ఉంది, తన వెనుకనే గోతులు తవ్వుతా ఉన్న మంత్రివర్గం కనబడతా ఉంది, తననే బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వాన్ని కూడా కంపేర్ చేస్తూ, అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తూ అనేక విధాలుగా ముందుకెళ్లాలి అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కేసీఆర్ ఏ గీత గీస్తే ఆ గీతలో మంత్రివర్గం మొత్తం ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డిని దాటి మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి పైన నిందలేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సీఎం హోదాలో ఉన్నా కానీ రేవంత్ రెడ్డికి రెస్పెక్ట్ అనేది రావట్లేదు అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు అయితే మనకైతే కనబడతా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో గీత దాటిన ఎవరైతే ఉంటారంటే అప్పుడు రాజయ్య కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మంత్రి పదవి నుండి కూడా తొలగించిన పరిస్థితి కనబడతా ఉంది. మరి అలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోతుంది అనే విధంగా రేవంత్ రెడ్డి ఆలోచనలో పడ్డట్టు కూడా కనబడతా ఉన్నాడు. ఇప్పటికీ దూకుడు పెంచి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. హైకమాండ్ ఈ విధంగా వాదనలు వినిపిస్తా ఉన్నాయి. మరోసారి హైకమాండ్ దృష్టికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు వెళ్తే కనుక ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. మంత్రి వర్గంలో ఎవరైనా కానీ గీత దాటితే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అన్నట్టుగా రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు కూడా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డిని అనేక అంశాల్లో అటు జూపల్లి కృష్ణారావు కావచ్చు, అటు ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కొంత బ్లాక్ మెయిల్ చేస్తున్నాయనే ట్రోల్ వర్షన్ లో నడుస్తా ఉంది. అనేక అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళు ఉన్నారు, మంత్రివర్గంలో కొంతమంది ఉన్నారు, రెడ్డి వర్సెస్ బీసీ అనే వాదనలు జరుగుతా ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టారనే భావనలో హైకమాండ్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి మరి కొంతవరకు మందలించినట్టు కూడా తెలుస్తా ఉంది. తాను ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత కూడా కొంత దూకుడు పెంచాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. తనకు జరిగిన అవమానాలన్నీ చాలు, ఇక చాలు అన్నట్టుగా తను డిసైడ్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక పైన ప్రజలకి మంత్రులు ఏ విధంగా దగ్గర ఉంటా ఉన్నారు, మంత్రుల తీరు ఏ విధంగా ఉందనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ మంత్రి అయితే గీత తాడుతారో ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా దిశకు వెళ్లాల్సిందే అన్నట్టుగా కొంతవరకు మందలిచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. కేబినెట్ లో కూడా ఈ అంశాలు కూడా చర్చించబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి మరి మున్పటి కంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటారు, కఠినంగా అయితే ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మంత్రుల పైన కూడా ఫైర్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఈ అంశాలని మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందు తీసుకెళ్తారో, హైకమాండ్ నుండి మళ్ళీ పిలుపు వస్తే కనుక ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి పదవికి ఎసరు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి వీటిని ఏ విధంగా తను డీల్ చేసుకుంటారు అనేది కూడా ఇప్పుడు తెలంగాణలో ఉత్కంఠ పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారనేది కూడా హైకమాండ్ కి అయితే తెలిసింది. మీనాక్షి నటరాజన్ కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వివాదాల పైన హైకమాండ్ కి అయితే నివేదిక అయితే ఇస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాటిని పరిశీలించిన హైకమాండ్ సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ఎంత కృషి చేశారో మనం అందరూ చూసాం. పాదయాత్ర చేసి అనేక అంశాలపైన పోరాడిన రేవంత్ రెడ్డి మరి పదవి వచ్చిన తర్వాత ఎందుకింత అసమర్థతంగా మరి జరుగుతా ఉంది, ఎందుకింత కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వస్తా ఉందనే అంశాలపైన హైకమాండ్ హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏ మంత్రి అయినా గీత దాటితే ఖచ్చితంగా రాజీనామా దిశకే వెళ్ళాలి అంటూ తను కఠిన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్టు కూడా క్లియర్ గా తెలుస్తా ఉంది.